హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవైతే ఏఎస్సి సెంటర్ బెంగళూరు నుంచి అయితే గ్రూప్ సి సివిల్ అండ్ ఉద్యోగాలకని నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళు అయితే అప్లై అనేది చేసుకోగలరు. దీంట్లో వివిధ రకాల వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ ఈ వేకెన్సీకి మీరు ఒకవేళ అప్లై అనేది చేసుకోవాలనుకుంటే ఈ వీడియోలో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు అనేది క్లారిటీ అనేది అర్థమవుతుంది. మీరు ఈజీగా అయితే ఆఫ్లైన్ ద్వారా అయితే అప్లై అనేది చేయాల్సి ఉంటుంది. ఆ అప్లై ప్రాసెస్ కావచ్చు, మీరు ఎన్వలాప్ అనేది ఎలా సెండ్ అనేది చేయాలి, దానిపైన ఎలా రాయాలి, అదేవిధంగా పంపాల్సిన డాక్యుమెంట్ ఏమేమి ఉంటుంది, మిగతా కూడా క్లారిటీ అయితే చెప్తాను. వీడియో వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పోస్ట్ అనేది సివిల్ క్యాటరింగ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీ అయితే ఉంది. ఓన్లీ మేల్ క్యాండిడేట్ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సాలరీ అనేది పే లెవెల్ 2 కింద 19,900, అదేవిధంగా డిఏ అదే అలవెన్స్ అయితే వస్తాయి. అన్ని రకాల అలవెన్స్ కలుపుకొని దాదాపుగా అయితే మీరు స్టార్టింగ్ అయితే 30,000 సాలరీ అయితే మీకు ఫస్ట్ అయితే వస్తుంది. తర్వాత అనేది కుక్ వేకెన్సీ అయితే ఉంది. కుక్ అనేది ఓన్లీ మేల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. దీని కూడా శాలరీ అయితే సేమ్ అయితే వర్తిస్తుంది. అది ఎంటీఎస్ చౌకీదార్ వేకెన్సీ మేల్ క్యాండిడేట్ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. పే లెవెల్ 1 కింద సాలరీ అయితే ఉంటుంది. డిఏ ఆధార్ అలవెన్స్ అన్ని కలుపుకొని దాదాపుగా 27,000 నుంచి 28,000 వరకు అయితే సాలరీ అయితే ఫస్ట్ అయితే వస్తుంది. సివిల్ మోటార్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ ఓన్లీ మేల్ క్యాండిడేట్ వాళ్ళైతే అప్లై అనేది చేసుకోవచ్చు. పే లెవెల్ 2 మీద సాలరీ అయితే ఉంటుంది. 6 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అది క్లీనర్ ఓన్లీ మేల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. పే లెవెల్ 1 కింద సాలరీ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనేది చూసుకుంటే ఇక్కడ ట్రేడ్ మేట్ లేబర్ వేకెన్సీస్ ఓన్లీ మేల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. పే లెవెల్ 1 కింద సాలరీ అయితే ఉంటుంది. వేకెన్సీ అయితే పక్కన అయితే మీరు చూడాల్సి ఉంటుంది. ట్రేడ్ మేట్కి అయితే 8 వేకెన్సీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఫైర్ ఇంజన్ డ్రైవర్ వేకెన్సీ ఓన్లీ మేల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. పే లెవెల్ 3 కింద సాలరీ అయితే ఉంటుంది. 21,700 డిఏ ఆధారాలను అన్ని కలుపుకొని దాదాపుగా అయితే స్టార్టింగ్ మీకు అనేది 38,000 వరకు సాలరీ అయితే మీకు వస్తుంది. ఫైర్ మ్యాన్ అండి ఓన్లీ మేల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. పే లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది. 24 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ అనేది ల్యాండింగ్ ఫైర్ మ్యాన్ వేకెన్సీస్ మేల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫీమేల్ వాళ్ళకి అయితే అవైలబుల్ అయితే లేదు. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే పే లెవెల్ 3 కింద సాలరీ అయితే ఉంటుంది. 21,700 ఈ ఆధారాలు అన్ని అయితే వస్తాయి. టోటల్ నోటిఫికేషన్లో అయితే 62 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ పోస్టింగ్ స్టేషన్స్ అయితే ఇక్కడ చూడాల్సి అయితే ఉంటుంది. మీకు ఏ పోస్ట్ కింద అప్లై అనేది చేయాలనుకున్నారో, ఎక్కడ అప్లై అనేది చేయాలనుకున్నారో, వేకెన్సీ ఎక్కడ ఉందో అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరు చూసుకోండి. క్వాలిఫికేషన్ అయితే సివిల్ అండ్ క్యాటరింగ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీ అయితే 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాలి. తర్వాత అనేది డిప్లొమా సర్టిఫికేట్ అనేది క్యాటరింగ్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. డిజర్బుల్గా 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. లేకపోయినా అప్లై అయితే చేసుకోవచ్చు. డిజర్బుల్గా అన్నారు కాబట్టి. నెక్స్ట్ కుక్ వేకెన్సీ 10th ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మోస్ట్లీ అనేది ఇండియన్ కుకింగ్ పైన నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ప్రిఫరెన్స్ ట్రేడ్ అయితే మీరు చేసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది కుకింగ్లో. నెక్స్ట్ ఎంటీఎస్ చౌకీదార్ 10th ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ప్రొఫెషనల్ ట్రేడ్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది చౌకీదార్లో అనేది. నెక్స్ట్ అది సివిల్ మోటార్ డ్రైవర్ వేకెన్సీ 10th ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇది వేకెన్సీకి అనేది మీ దగ్గర అయితే మోస్ట్లీ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇది అదేవిధంగా లైట్ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. అదేవిధంగా మీ దగ్గర అయితే 2 year వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ క్లీనర్ వేకెన్సీ 10th ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ ప్రొఫెషనల్ ట్రేడ్ మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది క్లీనర్లో. నెక్స్ట్ ట్రేడ్ మేట్ ఇదైతే చూసుకుంటే లేబర్ వేకెన్సీ 10th ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీని కూడా ప్రొఫెషనల్ ట్రేడ్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. ఐటీఐలో ఏదైనా మీకు ప్రొఫెషనల్ ట్రేడ్ ఉంటే సరిపోతుంది. రిలేటెడ్లో అని చూసుకోవచ్చు. నెక్స్ట్ నేను చూసుకుంటే ఫైర్ ఇంజన్ డ్రైవర్ వేకెన్సీస్ ఇక్కడ 10th ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ ట్రేడ్ వర్క్ అయితే మీకు తెలిసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే 3 year అనేది వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సి అయితే ఉంటుంది మినిమం అనేది. అండ్ ఇక్కడ మీకు వ్యాలిడ్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అయితే మీ దగ్గర ఉండాలి. సర్టిఫికేట్ అయితే కూడా మీ దగ్గర ప్రిఫర్ ఉంటే ఎక్కువ అయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. నెక్స్ట్ నేను చూసుకుంటే ఫైర్ మ్యాన్ అండి. ఫైర్ మ్యాన్ వాళ్ళకి 10th ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఫైర్ మ్యాన్లో అయితే కొన్ని ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ అయితే మిగతానే ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. అవన్నీ మీ దగ్గర ఉంటేనే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఫైర్ ఫైటింగ్ కావచ్చు, మిగతాయి కూడా మీకు తెలిసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ల్యాండింగ్ ఫైర్ మ్యాన్ వేకెన్సీ అనేది చూసుకుంటే 10th ఆర్ ఈక్వలెంట్ చేసుకున్న తర్వాత మీకు కన్వెంటింగ్గా ఇక్కడ మీరు చూసుకుంటే టైప్ ఆఫ్ ఇక్కడ ఫైర్ ఫైటింగ్ మిగతా గురించి అయితే మీకు తెలిసి ఉండాల్సి అయితే ఉంటుంది. క్యాపబుల్ ట్రైనింగ్ కావచ్చు, గైడెన్స్ కావచ్చు, కంట్రోల్ కావచ్చు, మిగతా కూడా మీ దగ్గర మినిమం మీ నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇవి ఉంటేనే సో గైస్ కొన్ని వేకెన్సీలకు అయితే ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కావచ్చు, ఇండియన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. దీంట్లో అనేది ట్రీట్మెంట్ వాళ్ళకి అయితే ఫస్ట్ అయితే 1.5 km రన్ అయితే ఉంటుంది. 6 minutes కంప్లీట్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ క్యారింగ్ అనేది చూసుకుంటే 50 kg వెయిట్ అయితే మీరు 200 మీటర్ అయితే 100 seconds కంప్లీట్ అనేది చేయాల్సి చూసుకుంటే ఏజ్ వైజ్గా ఇక్కడ కొన్ని రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఫైర్ ఇంజన్ డ్రైవర్ వాళ్ళకు, అదేవిధంగా ఫైర్ మ్యాన్ వాళ్ళకు, నెక్స్ట్ చూసుకుంటే ల్యాండింగ్ ఫైర్ మ్యాన్ వాళ్ళకు వీళ్ళకి కొన్ని అయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కావచ్చు, ఎంట్రన్స్ అయితే మిగతా అయితే ఉంటుంది. వీళ్ళకి హైట్ అయితే చూసారనమాట. హైట్ అనేది చూసుకుంటే 165 cm అయితే ఉండాల్సి అయితే ఉంటుంటే ఎస్టీ వాళ్ళకైతే 2.5 cm అయితే ఇక్కడ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే మీరు అనేది ఇక్కడ
162.5 ఉన్నా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే చెస్ట్ అయితే నార్మల్గా 81.5 సెంటీమీటర్, ఎక్స్పాండ్ చేసినప్పుడు 85 అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వెయిట్ అయితే మినిమం 50 కేజీస్ వెయిట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. 65.5 కేజీస్ ఉన్న ఒకే వ్యక్తిని అయితే మీరు ఎత్తుకొని అయితే 183 మీటర్స్ అయితే మీరు 96 సెకండ్లో ఎత్తుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా 2.7 మీటర్ అయితే లాంగ్ జంప్ కూడా ఉంటుంది. అదేవిధంగా క్లైంబింగ్ కూడా ఉంటుంది అనమాట 3 మీటర్స్ అయితే. ఇవైతే ల్యాండింగ్ ఫైర్ మ్యాన్ కావచ్చు, ఫైర్ ఇంజన్ డ్రైవర్ వాళ్ళకి కూడా సేమ్ ఇవి కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది చూసుకుంటే అన్ని వేకెన్సీలకు అయితే 18 నుంచి 28 సంవత్సరాలకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఏజ్ రిలాక్షన్ కూడా క్యాస్ట్ వైజ్గా ఏజ్ రిలాక్షన్ అయితే వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్ వరకు, ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు అయితే క్యాస్ట్ రిలాక్షన్ అయితే మిగతాని కూడా వర్తించడం అయితే జరుగుతుంది. సో సెలక్షన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే ఫస్ట్ అనేది ఇక్కడ మీకు అనేది స్కిల్ టెస్ట్ కాదు, ట్రేడ్ టెస్ట్ అనేది మీరు ఇక్కడ క్వాలిఫై అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. అది క్వాలిఫై అయిన వాళ్ళకైతే ఇక్కడ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అయితే ఉంటుంది. 25 క్వశ్చన్స్ అయితే ఉంటుంది, 25 మార్క్స్ అయితే ఉంటుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, తర్వాత జనరల్ ఇంగ్లీష్ నుంచి 50 క్వశ్చన్ 50 మార్క్స్, అండ్ న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి అయితే 25 క్వశ్చన్ 25 మార్క్స్ అయితే ఉంటుంది. ఓవరాల్గా అనేది 150 మార్క్స్ అనే ఎగ్జామ్ అయితే ఉంటుంది. 2 అవర్ టైం అయితే ఇస్తారు. ఈ 2 అవర్లో మీరు కంప్లీట్ అనేది చేయాల్సి ఓన్లీ ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ రైటింగ్ ఎగ్జామ్లో కూడా నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. 1/4 అనేది నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు అయితే జాగ్రత్త రాయాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామ్ సిలబస్ అనేది పూర్తిగా క్లారిటీగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ తెలుసుకోవచ్చు. అయితే ఇలా అయితే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఒకటి మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు అయితే ఎప్పుడైనా అయితే మీరు క్యాపిటల్ లెటర్లో ఫిల్అప్ అనేది చేయడానికి ట్రై అనేది చేయండి. ఫస్ట్ అనేది ఇక్కడ మీ రీసెంట్ ఫోటో అయితే పేస్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత పోస్ట్ అప్లైడ్ ఫర్ అనేది ఇక్కడ రాయాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ పోస్ట్కి అప్లై అనేది చేయాలనుకున్నారో దానికి ఎలిజిబుల్ ఉంటారా లేదా ఫస్ట్ అనేది చూసుకోండి. ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయండి. మీ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకటైతే గమనించండి, ఈ మొబైల్ నెంబర్ అయితే వర్క్ అనేది చేయదు. ఇది ఒకటే మీరు చూసుకుంటే నేను ఎగ్జాంపుల్గా ఫిల్అప్ అనేది చేస్తున్నాను, అదొకటైతే మీరు గమనించండి. తర్వాత ఈమెయిల్ ఐడి అయితే ఫిల్అప్ అనేది చేయండి. ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వండి. ఫాదర్ నేమ్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇవి ఫిల్అప్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా కరస్పాండింగ్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ ప్రజెంట్ అడ్రస్ అనేది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. మీ హౌస్ నెంబర్, విలేజ్ నేమ్, తర్వాత పోస్ట్ ఆఫీస్, తర్వాత డిస్టిక్, స్టేట్, తర్వాత పిన్ కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఫిల్అప్ అనేది చేసిన తర్వాత మీ పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ పర్మనెంట్ అడ్రస్ కరస్పాండింగ్ అడ్రస్ సేమ్ ఉంటే సేమ్ అదే విధంగా ఫిల్అప్ అనేది చేయండి. వేరుగా ఉంటే మళ్ళీ ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ దగ్గర ఏం క్వాలిఫికేషన్ ఉందో అయితే ఇక్కడ మీ ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ అనేది మీ 10th డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. 10th క్లాస్ అనేది ఇక్కడ మీరు రాసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాలేజ్ అనేది రాయాల్సి ఉంటుంది. తర్వాత బోర్డు నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మార్క్స్ ఆప్టిమైడ్ అనేది మీకు వచ్చిన మార్క్స్ ఎంత, ఈ మార్క్ అనేది పాస్ కా ఫెయిల్ అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అనేది మీ దగ్గర ఏదైనా ప్రిఫిక్సింగ్ ట్రేడ్ అనేది ఉంటుంది కదా, అదైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఐటీఐలో అనేది ఐటీఐ అయితే ఐటీఐ అని రాయండి. అదేవిధంగా ఎక్కడ చేశారు ఏ కాలేజ్, తర్వాత ఇక్కడ బోర్డు నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మార్క్స్ ఆప్టిమైడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. పాస్డ్ ఫెయిల్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది రిమార్క్లో. నెక్స్ట్ జెండర్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. మేలా మిగతా అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్ అయితే అప్లై అనేది చేసుకోగలరు కాబట్టి మెయిల్ అని ఇవ్వండి. తర్వాత కేటగిరీ ఓబీసీ వాళ్ళైతే ఓబీసీ కేటగిరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఓబీసీ వాళ్ళు అయితే ఇంకో ఫామ్ కూడా ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. నెక్స్ట్ అనేది మీరు చూసుకుంటే పోస్ట్ ఎక్సైజ్ మీద మిగతా ఇక్కడ చూసుకుంటే ఒకవేళ ఎస్ఐ ఉంటే ఇక్కడ ఎస్ అని లేకపోతే నోన్ ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మీరు అనేది మీరు పిహెచ్ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ మీరు ఎస్ ఉంటే అది ఆ డీటెయిల్స్ కూడా ఫిల్అప్ అనేది చేయాలి. లేకపోతే నాట్ అప్లికేబుల్ అని రాయాల్సి. నెక్స్ట్ అనేది ఏదైనా ఎక్స్చేంజ్ ఆఫీస్లో మీరు రిజిస్టర్ ఉంటే ఇక్కడ ఎస్ అని రాయాల్సి ఉంటుంది. లేకపోతే నోన్ ఇవ్వండి. ఒకవేళ ఉంటే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నేమ్ ఎక్కడ ఉందో అది రిజిస్ట్రేషన్ ఎక్స్చేంజ్ ఆఫీస్ అనేది, ఎక్స్చేంజ్ ఆఫీస్ ఎక్కడ ఉందో అది కూడా రాయాల్సి ఉంటుంది డీటెయిల్స్ అనేది. లేకపోతే నోన్ ఇస్తే సరిపోతుంది, మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. అదేవిధంగా మీరు ఏదైనా ఎంప్లాయీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా ఎంప్లాయీ ఉంటే ఇక్కడ ఎస్ అని లేకపోతే నోన్ ఇవ్వాల్సి ఉంటుంది. చూసుకుంటే స్టేషన్ అదేవిధంగా మీరు పోస్టింగ్ అయితే మీరు చూసింగ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 3 ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ స్టేషన్స్ అయితే నేను ఇంతకుముందు అయితే చెప్పాను కదా, నేను ఫస్ట్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఆ నోటిఫికేషన్ అయితే పెడతాను. అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. బెంగళూరు కావచ్చు, పాట్నా కావచ్చు, కొన్ని వేకెన్సీ అయితే ఉన్నాయి. కొన్ని దగ్గర అయితే మీరు ఎక్కడ పోస్టింగ్ కావాలనుకున్నారో అవైతే ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి ఫిల్అప్ అనేది చేసిన తర్వాత అయితే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మీరు డేట్ అయితే ఇవ్వండి. మీరు ఏ రోజున ఫిల్అప్ అనేది చేసిన ప్లేస్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. చూసుకుంటే సెల్ఫ్ అటాస్టెడ్ మీ ఫోటోగ్రాఫ్ అయితే రెండైతే ఉండాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫ్ సపోజ్ ఇక్కడ ఫోటోస్ ఇలా అయితే ఉంటుంది కదా, దాని బ్యాక్ సైడ్ అయితే మీ నేమ్ కావచ్చు, అదేవిధంగా మీ ఫాదర్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ రాసిన తర్వాత ఒక సెల్ఫ్ అడ్రస్ ఎన్వలాప్ అయితే మీరు ఫిల్అప్ అనేది చేసి మీరు ఫిక్స్డ్ ఇక్కడ మీరు పోస్టల్ స్టాంప్ కూడా పంపాల్సి అయితే ఉంటుంది. అది కూడా ఎలా ఫిల్అప్ అనేది చేయాలో అది కూడా చెప్తాను. తర్వాత సెల్ఫ్ అటాస్టెడ్ కాపీస్ అయితే సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది.
ఎన్ని సీట్స్ ఉంటాయి అన్ని సీట్స్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఒక 10 ఉంటే 10 అని ఇక్కడ ఇవ్వండి. ఇది ఎలా అనేది చూసుకుంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్ జిరాక్స్ కావచ్చు, ఐటీ సర్టిఫికేట్ జిరాక్స్, ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు జిరాక్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా ఏదైనా మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది ఇలా అయితే మీరు అన్నీ అయితే పంపాల్సి ఉంటుంది. ఇవన్నీ పంపిన తర్వాత అయితే మీ అడ్మిట్ కార్డ్ డూప్లికేట్స్ అయితే ఉంటాయి కొన్ని, అవైతే ఫిల్అప్ అనేది చేయాలి. టోటల్ అయితే ఒక 4 అయితే ఇక్కడ మీరు చూసుకుంటే మీ అడ్మిట్ కార్డ్ అయితే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. రీసెంట్ ఫోటో అయితే ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ నేమ్, మీ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. మిగతా డీటెయిల్స్ అయితే ఏమైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సిన అవసరం అయితే లేదు, వదిలేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నేను చూసుకుంటే ఇక్కడ మీ సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. మీ సిగ్నేచర్ అయితే ఇక్కడ మీరు చేసేసి సరిపోతుంది, సింపుల్గా అనేది ఉంటుంది. ఇది కూడా మీరు అయితే ఫిల్అప్ అనేది చేసి పంపాల్సి ఉంటుంది. టోటల్గా 4 అయితే ఉంటాయి. ఆ 4 అయితే ఫిల్అప్ అనేది చేయాలి. తర్వాత ఇక్కడ మీకు ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకైతే ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. రెసిడెంట్ అనేది మీ విలేజ్ నేమ్ అయితే ఇవ్వండి. తర్వాత సిటీ నేమ్ కావచ్చు, డిస్ట్రిక్ట్ కావచ్చు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే స్టేట్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ మిగతా డీటెయిల్స్ అనేది క్యాష్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చి ఇక్కడ సిగ్నేచర్ అనేది చేసి సింపుల్గా అయితే మీ నేమ్, అదేవిధంగా ప్లేస్, డేట్ మిగతా అనేది రాయాల్సి ఉంటుంది. ఇది ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకైతే ఇది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా అండర్టేకింగ్ అనేది ఎక్సైజ్ మ్యాన్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఈ అండర్టేకింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సింపుల్గా అయితే ఇక్కడ డేట్ ప్లేస్ రాసిన తర్వాత సిగ్నేచర్ ఇక్కడ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా అది చేస్తే సరిపోతుంది. ఈ ప్రాసెస్ అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే ఎన్వలాప్ అయితే ఒకటి అయితే ఉంటుంది. అదే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. అదే ఇంపార్టెంట్. సెల్ఫ్ అడ్రస్ ఎన్వలాప్ అయితే మీరు పంపాల్సి అయితే ఉంటుంది. ఇదైతే మీ అడ్మిట్ కార్డ్ రిటర్న్ పంపడానికి అయితే మీకు యూజ్ అవుతుంది అనమాట. ఫస్ట్ అయితే ఒక పోస్టల్ స్టాంప్ అయితే ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇదైతే చూసుకుంటే ఒక 50 రూపీస్ పోస్టల్ స్టాంప్ అయితే మీరు పేస్ట్ చేయండి. అదేవిధంగా ఇక్కడ మీ నేమ్ కావచ్చు, మీ హౌస్ నెంబర్, మీ విలేజ్ నేమ్, మిగతా డీటెయిల్స్ కూడా మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఏదైతే ఈ విధంగా అయితే ఫిల్అప్ అనేది చేసి మీ అన్ని డాక్యుమెంట్తో పాటు మీ అప్లికేషన్, అదేవిధంగా మీ డాక్యుమెంట్ అన్నిటితో పాటు ఇది కూడా మీ మెయిన్ యాప్లో అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దాంట్లో వేసి అయితే మీరు అక్కడ స్పీడ్ పోస్ట్ ద్వారా, రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపాల్సి అయితే ఉంటుంది. అది ఎలా ఫిల్అప్ చేయాలి ఆ ప్రాసెస్ మెయిన్ యాప్ అయితే ఇలా అయితే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. క్యాపిటల్ లెటర్లో ఇక్కడ పైన అయితే రాసిన తర్వాత పోస్ట్ అనేది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయండి. తర్వాత కేటగిరీ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఇంపార్టెంట్గా ఒకటి అయితే గమనించాల్సి మీ పర్సెంటేజ్ చూసుకుంటే ఎస్ఎస్సి, అదేవిధంగా ఎక్విలెంట్లో మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చిందో దాన్ని బట్టి అయితే మీకు అనేది ఏ పెన్ యూజ్ అనేది చేయాలో ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఒక 50% కన్నా బిలో ఉంటే మీకు అనేది రెడ్ పెన్తో ఇక్కడ మీకు 50% లేదా 48% మిగతా అనేవి ఉంటే మీకు 50% కన్నా బిలో ఉంటే రెడ్ పెన్తో అయితే మీరు అనేది 48% ఎంత అనేది రాయాల్సి అయితే ఉంటుంది. అదే ఇక్కడ 51 నుంచి 60% మధ్యలో ఉంటే మీరు బ్లూ పెన్తో రాయాల్సి అయితే ఉంటుంది. దానికోసం ఇక్కడ బ్లూ పెన్ ఒక 55% ఏదైనా ఉంటే 55% ఇక్కడ అయితే అయితే రాయాల్సి ఉంటుంది. ఇది మీకు 61 నుంచి అబోవ్ ఉంటే మీకు అనేది ఏం చేయాలనేది ఇక్కడ చూసుకుంటే మీకు అనేది బ్లాక్ పెన్తో రాయాల్సి అయితే ఉంటుంది. దానికోసం ఇక్కడ మీకు ఒకవేళ 70% ఉంటే మీకు 70% అనేది ఇక్కడ అయితే మీరు రాయాల్సి అయితే ఉంటుంది. అదే విధంగా ఇక్కడ చూసుకుంటే మీ సిగ్నేచర్ కూడా చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత వాళ్ళ అడ్రస్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ వాళ్ళ అడ్రస్ అయితే 2 అని రాసి ఇక్కడైతే ఏదైతే మీరు వాళ్ళ అడ్రస్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. ఫ్రమ్ దగ్గర మీ అడ్రస్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. మీ నేమ్ కావచ్చు, మీ హౌస్ నెంబర్, విలేజ్ నెంబర్, డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ మిగతా కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేసి స్పీడ్ పోస్ట్గా, రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపాల్సి అయితే ఉంటుంది. మీ అప్లికేషన్ అయితే తొందరగా అయితే చేరుతుంది. ఈజీగా అయితే మీకు సెండ్ అవుతుంది అనమాట. అదేవిధంగా లాస్ట్ డేట్ అని తెలుసుకుంటే సెప్టెంబర్ 5 వరకు మాత్రమే ప్లాన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్పటి వరకు మాత్రమే ఛాన్స్ అనేది ఇవ్వడం అనేది ఒకటి. మీరు అప్పటి వరకు అయితే పంపించాలని ట్రై చేయండి. ఎంత తొందరగా అయితే అంత తొందరగా పంపడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.